వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మన 5K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నటువంటి మన ఛానల్ మోనిటైజేషన్ కూడా దగ్గరలో ఉందండి. మీకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇవాళ మన టాపిక్ మన మిడిల్ క్లాస్ లేడీస్ అయినా, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా, హౌస్ వైఫ్స్ అయినా, ఈవెన్ స్టూడెంట్స్ అయినా కూడా మనకి పార్ట్ టైం జాబ్గా కానీ లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేటి కానీ లేదా జీరో ఇన్వెస్ట్మెంట్ మా చేతిలో పెట్టుబడి ఏమీ లేదు కానీ మేము ఎర్న్ చేయాలా అంటే ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలా, నెక్స్ట్ ఎలాంటి వర్క్స్ చేసాము అంటే అసలు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండానే మనం డబ్బును సంపాదించవచ్చు అన్నది ఇవాళ టాపిక్ అండి. అందులో 1 by 1 కొన్ని రకాల ఎర్నింగ్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఏది మనకి అంటే మన మిడిల్ క్లాస్ లేడీస్ చదువు లేకపోయినాయి, జాబ్ చేస్తూ ఉండి మానేసి ఉండి పిల్లల కేరింగ్ కోసమనో పెద్దవాళ్ళ కేరింగ్ కోసమనో ఇంట్లో నుంచి బయట పోలేక జాబ్స్ చేయలేక ఎంత చదువుకున్నా ఖాళీగా ఉన్నటువంటి మన లేడీస్ ఏదో ఒకటి నా స్వశక్తితో నేను సంపాదించుకోవాలా, నేను సంపాదించిన డబ్బులతో నాకు నచ్చినటువంటి డ్రెస్సు, కాస్మెటిక్స్, జ్యువెలరీని ఏదో ఒకటి నేను సంపాదించి కొనుక్కోవాలా, నేను అంతో ఇంతో మనీ సేవింగ్స్ చేసుకోవాలా, 2025 ఇయర్లో ఎండింగ్ అంతా నేను ఒక నెక్లెస్ కొనుక్కోవాలనో లేదంటే ఒక ఉంగరం కొనుక్కోవాలనో లేదా కమ్మలు కొనుక్కోవాలని అది నేను సంపాదించి కొనుక్కోవాలనేటువంటి ఆలోచన మోటివేషన్ ఉండేటువంటి మన లేడీస్ సింపుల్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్ ఐడియాస్ అని అంటానండి. సో అందులో నెంబర్ 1 మనకి అంతో ఇంతో ప్రతి ఒక్క మహిళకి కాస్మెటిక్ కేర్ అంటే బ్యూటీ కేర్ మీద చాలా అంటే చాలా కేర్ ఉంటుందన్నమాట. ఒకప్పట్లో రాజుల కాలం నుంచి కూడా మన లేడీస్ ఫేస్కి బాడీకి కొంచెము సుగంధ ద్రవ్యాల లేపనం కానీ ఫేస్ స్మూత్నెస్ కోసమని స్క్రబ్బింగ్ కోసమనేసి నేచురల్ ప్రోడక్ట్స్ అంటే పప్పులతోనే పౌడర్లు రెడీ చేసి సున్ని పిండిలు రెడీ చేసి వాడేటోళ్ళం అనమాట. సో మనం ఎప్పుడైనా కూడా మన ఇంట్లో ఉండేటువంటి శనగపప్పు, పెసరపప్పు, నెక్స్ట్ ఈ యొక్క ఆరెంజ్ తొక్కలు కానీ నిమ్మకాయ తొక్కలు కానీ ఇట్లాంటి మన ఇంట్లో మనకు దొరికేటువంటి సింపుల్ ఈ పప్పుల్ని కొంచెం డ్రై చేసి పౌడర్ ఫామ్లో చేసి దానికి కొంచెము సుగంధ లేపన పరిమళంని యాడ్ చేసి వాటిని చిన్న చిన్న ప్యాకింగ్స్ చేసి మనము సేల్ చేయడం అనమాట. ఈజ్ నథింగ్ బట్ హెర్బల్ బాత్ పౌడర్స్ సేల్ చేయడం. అది తక్కువ పెట్టుబడితో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేసుకోవడం. నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టలేను, నేను ఎలా అంటే ఆల్రెడీ ఇలా ప్రోడక్ట్స్ రెడీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనము మార్కెటింగ్ చేసి పెట్టడం అంటే వాళ్ళ దగ్గరే ప్రోడక్ట్ ఉంటుంది, మనం వాటిని అమ్మి పెట్టడం అనమాట. దీనికోసం మనకి కస్టమర్స్ ఎలా వస్తారు అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. మీరు ఏం చేస్తారంటే మనకి చిన్నప్పటి నుంచి గోల్డ్ రంగు, గోరింటాకు, హెన్నాసు, మెహందీస్ పెట్టుకోవడం పిచ్చి ఉంటుంది. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. నేను పక్కన వాళ్ళకి పెట్టేస్తాను, ముగ్గులు బాగా వేస్తాను కాబట్టి పక్కన వాళ్ళకి పెడతాను. నాకు నేను ఒక చేతికి పెట్టుకుంటాను, రెండో చేతికి పెట్టుకోవడానికి కొంచెం కష్టమవుతుంది కాబట్టి ఎవరికైనా కూడా మెహందీ డిజైన్స్ కానీ చిన్న పెద్ద అకేషన్ ఏ అకేషన్కైనా కూడా మెహందీ డిజైన్స్ వేయించుకోవడం అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో మనం ఏం చేయాలంటే మనకి ఎంత మాత్రము స్కిల్ ఉంది, ముగ్గులు వేసిన ప్రతి ఒక్కళ్ళు ఇచ్చండి, ఒక పేపర్ పెట్టుకొని ఒక కోన్ తీసుకొచ్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఒక 3 to 5 days 10 days ప్రాక్టీస్ చేయండి. మనకు దగ్గర తెలిసిన వాళ్ళకి కోన్ పెట్టడం అలవాటు చేసుకోండి చాలా తక్కువ ఫీజుతో. మినిమము ఒక్క కోన్ వేస్తే అరౌండ్ 500 నుంచి 1500 వరకు కూడా తీస్తూ ఉన్నారు. నా ఫ్రెండ్ అంటే అమ్మాయి స్టూడెంట్ ఎగ్జాము ప్రిపేర్ అవుతా ఎగ్జామ్కి ఇంకొక 2 hours పోతాననగా పెళ్లి కూతురికి వచ్చి 2 చేతులకి కోన్ వేసేసి డిజైను 500 రూపాయలు తీసుకొని ఎగ్జామ్ రాయడానికి పోయిందనమాట. అంటే తనకు ఉండేటువంటి స్కిల్ రూపాయి పెట్టుబడి లేదు, 500 తీసుకొని వెళ్ళింది. కోన్స్ కూడా ఈ పెళ్లి కూతురే తెచ్చుకున్నది. ఆ అమ్మాయి అంటే 1 రూపాయి ఖర్చు పెట్టలేదు, జస్ట్ వచ్చి డిజైన్ వేసేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. నేను కుదిరితే నా దగ్గర క్లిప్పింగ్ ఉండాలి, నేను వీడియో అయితే తీస్తున్నాను, దాని పక్కన పెట్టాను చూడండి. ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియా అంటాను, ఒక స్కిల్. తనకి మెహందీ వేయటం వచ్చు. సో మెహందీలంతా నేను వేయలేను, నాకు చేతరాదు అంటే ఇప్పట్లో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరికీ కూడా హెయిర్ కలర్ అయితే అయిపోతూ ఉందన్నమాట. అంటే గ్రే హెయిర్ వచ్చేస్తూ ఉంది. సో పెద్దవాళ్ళైతే హెయిర్ కలర్స్ అవి ఇవి మేనేజ్ చేస్తున్నారు, పిల్లలకి హెయిర్ కలర్స్ వేయలేరు కదా. నేచురల్గా ఉండేటువంటి గోరింటాకు పౌడర్తో హెన్నా అప్లికేషన్స్ చేయడం అనమాట. ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. మీరు ఒక చిన్న బోర్డు పెట్టుకోండి, హెన్నా అప్లై చేయబడును అనేసి.
ఎవరో ఒకళ్ళు అంటే వాళ్ళొచ్చి పెట్టించుకుంటారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ తీసుకొని ముందు రోజే నైటు హెన్నా పౌడరు, టీ పౌడరు, టీ ఆకు కాసుకోవడము, ఇంకా బీట్రూట్ జ్యూస్ ఉంది కదా దాన్ని కొంచెం యాడ్ చేసుకొని వాళ్ళకి సెట్ అవుతుందానికి లెమన్ కానీ లేదా ఈ యొక్క పెరుగు కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసి నైటు ఒక ఇనుప కడాయిలో పెట్టేశారనుకోండి, మార్నింగు వాళ్ళకి వేసి ఆ యొక్క ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర ఇచ్చినా తీసుకోండి, లేదా మీరు వేసినా కూడా దీనికి ఛార్జ్ చేయడంతో పాటుగా మనం హెన్నా అప్లై చేస్తే అరౌండ్ 300 రూపీస్ ఫీజు మనం అయితే వసూలు చేస్తూ ఉన్నారనమాట. సో మీరు ఒక పెద్ద కడాయి కలుపుకొని పలానా రోజు పెడతానంటే ఒక 4-5 వచ్చారనుకోండి, మీరు ఒక్కరోజు ఒక్కొక్కరికి అప్లై చేయడానికి 10 నుంచి 20 నిమిషాలు కూడా పట్టదు, హెయిర్ అప్లై చేసినా కూడా. సో ఆ విధంగా ఈజీగా మీరు ఒక్క రోజులోనే 2000 రూపాయల వరకు ఎర్న్ చేసుకోవచ్చు మన ఫ్రీ టైంలోనే మన ఇంటి దగ్గరికి వచ్చే. సో ఇది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియా అంటాను నేను. సో మనకి ఇంకొకటి ఉందన్నమాట, శారీ డ్రాపింగ్. పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి శారీస్ కట్టుకోవడం ఎవరు తెలుసండి. మీకు ఐడియా ఉంది, శారీ డ్రాప్ చేయడం తెలుసు, డిఫరెంట్గా శారీస్ కట్టడం తెలుసు అనుకోండి. సో శారీ డ్రాపింగ్ చేయబడును, లేదంటే రెడీమేడ్ శారీస్ అంటే మనము పెళ్ళిళ్ళప్పుడు ఆల్మోస్ట్ అలా హాఫ్ ఆఫ్ ద శారీ ఐరన్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు కదా, ఫోల్డ్ చేసి పిన్నులు పెట్టేసి. అలా నేర్చుకున్నా కూడా అట్లాంటివి వాళ్ళు ఇచ్చినటువంటి శారీస్కి మనము వాళ్ళు ఇచ్చినటువంటి పిన్స్కి ఐరన్ చేసి దాన్ని సెట్ చేసి ఇచ్చినా కూడా ఇంత అమౌంట్ అని తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో నుంచి బయట పోకుండా సంపాదించుకునేటువంటి ది బెస్ట్ ఎర్నింగ్ ఐడియా అంటాను. సో దేనికైనా కూడా ఒక చిన్న బోర్డ్, కార్డ్బోర్డ్ లాగా పెట్టేసుకొని రాసి పెట్టండి, ఎవరో ఒకళ్ళు వస్తూ అంటారు. మ్యాచింగ్ బ్యాంగిల్స్ మ్యాచ్ చేయడం కానీ, డ్రెస్సెస్ మ్యాచింగ్ చెప్పడం కానీ. కొంతమందికి ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ మీకు మీ హైట్కి ఇది బాగుంటుంది అని చెప్పేస్తూ ఉంటారనమాట. అంటే ఒక స్కిల్, మీకు ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది, ఇలాంటి డ్రెస్ వేస్తే మీకు బాగుంటుంది, ఇలా ఫేస్ కట్కి ఇలా ఉంటుందని కొంతమంది చెప్తా ఉంటారు. వాళ్ళకి కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ ఉంటుంది, టెక్నిక్ ఉంటుంది. ఇట్లా మనము సజెస్ట్ చేసి కూడా అమౌంట్ తీసుకోవచ్చు, లేదంటే వాటిని సెట్ చేసి ఇచ్చి కూడా అమౌంట్ తీసుకోవచ్చు. ఇవంతా కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అని అంటానండి నేను. ఇవి కాకుండా మనము ఆన్లైన్లో మీషో యాప్ ద్వారా కానీ, ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ రీసెల్లింగ్ చేయడం అనమాట. మనకి ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందరికీ అని, మనము అఫిలియేటెడ్ లింక్ తీసుకునేసి మన పేరు మీద లింక్ అప్ చేసుకొని అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి లింక్స్లో మన అమౌంట్ మార్జిన్ పెట్టుకొని 10 రూపాయలు 20 రూపాయలు మన ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపుల ద్వారా సెండ్ చేసి మన మార్జిన్ అమౌంట్ పెట్టుకొని ఆ యొక్క ఎవరైతే ఆర్డర్ పెడతారో ఆర్డర్ పెట్టిన వాళ్ళకి మనము ఆర్డర్ తెప్పించి ఇవ్వడమే మనకి కమిషన్ వస్తుంది. సో ఇలా అయినా కూడా రీసెల్లింగ్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియాగా చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చి మా శ్రీకాళహస్తిలో ఫేమస్ అయినటువంటి కలంకారీ. సో కలంకారీ, పెన్ కలంకారీ అంటారు. దీంట్లో ఒక్కళ్ళే వేసేటువంటి పని ఉండదన్నమాట. కొంతమంది గుడ్డని దాన్ని ఏమంటారు, కరక్కాయలు పాలల్లో ముంచుతారు, వాటిని ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత బ్లూ ప్రింట్ వేస్తారు, అదే మనము అచ్చు వేస్తారు. ఫస్ట్ వచ్చి అచ్చులు వేస్తారు, అచ్చు వేసిన దాని మీద 4-5 కలర్ కాంబినేషన్లు వేస్తారనమాట. అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ కాంబినేషన్ వేస్తూ వస్తారు. ఈ యొక్క క్లాత్ వర్క్ వేయడం మాత్రమే, అంటే మీకు ఏదైనా కలరింగ్ వేయడం తెలుసు అనుకోండి, అంటే నేర్పిస్తారు ట్రైనింగ్ ఇచ్చి. నేర్పించిన దానికి ఒక క్లాత్ గీసిన దానికి ఇంత అమౌంట్ అని ఇస్తారు. మన ఇంటికే కూడా ఇస్తూ ఉంటారు. మనం ఏ కలర్ మనం నేర్చుకొని వేస్తామో ఆ వర్క్ చేసి మనం ఇచ్చేసినా కూడా మనకి రోజుకి దాదాపు 300 నుంచి 400 అయితే ఎర్న్ చేయొచ్చు. మన ఖాళీ టైంలో మన ఇంటి నుంచే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం పెట్టుబడి పెట్టేది ఏముండదు. కలర్స్ వాళ్ళే ఇస్తారు, క్లాత్ వాళ్ళే ఇస్తారు. మన టైం మన ఇంట్లో అంత ప్లేస్ ఉంటే మన ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చు. లేదు మన ఇంట్లో స్థలం లేదు, మేము మీ ఇంటికి వచ్చే చేస్తామంటే మనం ఎన్ని గంటలు ఆడ పని చేస్తామో ఆ గంటలు బేస్ కూడా మనకు అమౌంట్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇలాంటి జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్తో మన హౌస్ వైఫ్స్ అయినా, బిగినర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా ఖాళీ టైంని వాళ్ళ యొక్క స్కిల్తో డబ్బులు ఎర్న్ చేయడానికి మన యొక్క ఎఫర్ట్ పెట్టండి. 20-25 ఇయర్లో ప్రతి ఒక్కళ్ళు అంతో ఇంతో సంపాదించుకొని ఫుల్ ప్లెడ్జ్డ్గా మన లైఫ్ని బిందాస్గా గడుపుకోవాలా అంటే మనం ఎర్నింగ్స్ అయితే మొదలు పెట్టాలా. అసలు పెట్టుబడి లేనటువంటి ఎర్నింగ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇందులో కొన్నే చెప్పాను. మీకు ఏది యూజ్ అయితే దాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే అండ్ బై, సీ యూ, నమస్తే.